అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదలని ఇచ్చినాడు. 10th లో 18,185, ఇంటర్లో 48,377 మంది ఉత్తీర్ణతను ఇచ్చినాడు. ఓపెన్ స్కూలింగ్ విధానంలో 2024 మార్చిలో నిర్వహించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు 32,581 మంది హాజరు కాగా 18,185 మంది పాస్ కావడం జరిగింది. వీరిలో బాలురు వచ్చేసి 53%, బాలికలు 57%గా ఇవ్వడం జరిగింది. ఇంటర్లో 73,550 మందికి గాను 48,377 మంది పాస్ కావడం జరిగింది. బాలురు 65%, బాలికలు 66% మంది పాస్ కావడం జరిగింది. ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు మనకు ap.open.school.ap.gov.in పూర్తి వివరాలు ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏపీఎస్ ఆర్జేసీ, డీసీసెట్, ఏపీఆర్ఎస్ క్యాట్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఎంతమంది ఏమి హాజరైనారనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలో కళాశాలల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన ఏపీఆర్జేసీ, డీసీసెట్, ఏపీఆర్ఎస్ క్యాట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కంప్లీట్ కావడం జరిగింది. గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్ఎస్ క్యాట్ 2024కు దరఖాస్తు చేసిన 32,666 మందిలో 25,221 మంది హాజరు కావడం జరిగింది. జూనియర్ కాలేజీల్లో ఏపీఆర్జేసీ సెట్కు దరఖాస్తు చేసిన 56,949 మందిలో 49,306 మంది, డిగ్రీ విషయానికి వస్తే 1,209 మందిలో 963 మంది హాజరైనట్లు తెలియజేస్తున్నారు. ఏపీకి సంబంధించి పాలిసెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది రేపు కండక్ట్ చేయబోతున్నారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో 442 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 2025 మే 25న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇచ్చినాడు. వచ్చే ఏడాదికి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 మే 25న నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఆల్ ఇండియా క్యాడర్ పోస్టుల పరీక్షల క్యాలెండర్ను గురువారం విడుదల చేసింది. సివిల్స్ పరీక్షకు 2025 జనవరి 22న నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆగస్టు 22 నుంచి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని వివరిస్తున్నారు. గతంలో మెయిన్స్ సెప్టెంబర్లో జరిగేవి. ప్రిలిమినరీ పరీక్షలకు, మెయిన్స్ పరీక్షలకు కాల వ్యవధి యూపీఎస్సీ తగ్గిస్తూ వస్తుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.